బాగా వదరా. సార్ ఇతను తాగలేదు సార్. అప్పుడు పంపించే. ఇది కూడా చెప్పాలా? వీడెలా పోలీస్ అయ్యాడు అవధు మొహోడు? సార్ రెడీ సార్. ఏయ్, దొంగ రాకొడుకులు తాగి వస్తారు, జాగ్రత్తగా చూడు. ఏంటయ్యా ఇంత ఘాటుగా ఉంది? సార్ ఇవ్వరా అది. దేవుడికి పెట్టిన ప్రసాదం మంచిగా తీసుకొచ్చాడు. సార్ ఎవరు రాలే సార్. ఏయ్, అదే ముందు ఒకళ్ళని పట్టుకుని వదిలేశారుగా. వాళ్ళు వెళ్ళి మొత్తం అంతా చెప్పుంటారు, మావీలు వెయిట్ చేస్తున్నారు, మావీలు వెయిట్ చేస్తున్నారని. ఒక్కడు రాడు. ఇక ఇక్కడ ఉండడం వేస్ట్లే. ఏంట్రా సౌండ్ అక్కడ? మీకు స్కెచ్ వేశారు సార్. ఆ బైక్ పట్టుకొచ్చిన అతన్ని మీరు కొట్టారు కదా, అందుకని జనాలు వేసుకుని కత్తులు కొడవలతో మీ మీదకి వస్తున్నారు సార్. విశ్వాసం లేని కుక్కలు. చూస్తున్నావు? బండి తీరా. అక్కడే చేస్తున్నావయ్యా. వదలద్దు, పట్టుకో. పోలీస్ పట్టుకుని గొడవ పెట్టుకుంటారు మీరు. ఎవరి మీద చెయ్యేసావు? నిన్ను పోయేవరా? ఆకాశాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏయ్, స్టేషన్కి రండి, రేపు ఉదయాన్నే రావాలి. ఆ తర్వాత మిమ్మల్ని ఆ రోజు జామీన్లో విడిపించారే రాఘవ సార్. రాఘవ, ఆయన్ని తీసుకురండి. వెళ్ళండి, పోండి. దిగండ్రా, లోపలికి పదండి. చెయ్యి బాగా మండిపోతోంది. వాళ్ళు రానంటున్నారు సార్. ఏయ్, ఏంట్రా? రక్షక భటులు మీ బంధువులు, భయపడకుండా రండి. రండి, లోపల మీకు మర్యాద ఉంది. ఏయ్, ఏంట్రా అవతారం? నిక్కర్ పైకి లాక్కో. వీళ్ళెవరో తెలుసుకోవాలనుందా? నేను చెప్తా. నాకు ఇంతకు ముందు చూసిన ముగ్గురితో కలిసి డుట్టు ఇక్కడికి వచ్చినా కానీ ఇప్పుడు ఈ బండి మీదున్న అన్ని కేసులకి కారణం ఆ ఇద్దరు చేసిన సాహస పయనాలే. Yeah, I know, man. Sorry, I'm coming. Okay, baby, you're really hot. Hey, it's too late, man. Sorry, last night I was so tired, man. You know, she's really hot. Oh, really? Yeah, of course. You're welcome. Sir, sign, sir. Thank you, sir. Your taxi is already waiting, sir. Yeah, thank you. Anything else, sir? Can I get your number? Let's go. Come on, man. హలో బాయ్, షౌకత్ మాట్లాడుతున్నాను. సరుకు డెలివరీ చేస్తే క్యాష్ లేట్ అవుతుందా? లేదు, కలెక్ట్ చేయబోతున్నాను. 2 డేస్లో డెలివరీ చేస్తాను. ఓకే. నేను చెప్పా కదా, బాయ్ డీలింగ్ కరెక్ట్గా ఉంటుందని. తెలుసు, బట్ డెలివరీ కొంచెం లేట్ అయినా రిస్క్ అవుతుంది. పైగా కొంచెం క్యాష్ ఇంట్లో ఇవ్వాలి. మామ్ 2 డేస్ నుంచి కాల్ చేస్తూనే ఉంది. ఏమైంది? హలో, హాయ్. టైం అవుతుంది.
సార్ అమ్మా 2 days లో నేనే వస్తాను. పర్లేదు సార్ ఉండండి. లేదు, ఒక బ్యాలెన్స్ meeting లో మీరే ఉన్నాను. ఉంచుకోండి. వద్దు సార్, త్వరలో పర్లేదు. వచ్చేస్తాను. man, just take నేను it. వచ్చినప్పుడు డబ్బు Thank you, తీసుకొస్తాను. అన్నా మంగాపురం వెళ్ళాలి, వస్తారా? వెళ్దాం సార్, కూర్చోండి. ఎంత అయిందన్నా? 420. ఏంటి 420? వీడే పెద్ద 420 లో ఉన్నాడు. 420. ఫ్లైట్ లో తీసుకొచ్చావా అన్నా, గాంధీనగర్ నుంచి ఇక్కడికి 300 కదా, అదేగా మామూలుగా ఇచ్చేది. నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, కానీ ఇప్పుడు ఊరు మొత్తం తిరిగి వచ్చాను కదయ్యా. నిన్నెవరు తిరిగి రమ్మన్నారు? రోడ్డు బాగలేదు అందుకని. అయ్యా 300 ఇస్తాం, అంతకు మించి ఇవ్వను. బేరాలాడే వాళ్ళు అడిగక్కద్దా? ఇదిగో తీసుకో, ఏంటయ్యా 350 ఉంది. లేకపోతే 3000 ఉంటుందా? పోవయ్యా. మీరెక్కడ దొరికారా నాయన? ఈ ఆటోలు ఎప్పుడు ఇంతే ఇరిటేటింగ్ గా ఉంటుంది. మనం ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు అడ్డంగా వచ్చి నిలబడతారు. కావాలని పిలిచామనుకో ఇలాగే అడుగుతారు. వాళ్ళంతే, వదిలేయమావా. చెప్పరా రే, బిజీగా ఉన్నానురా విజయవాడలో. ఆ, ఆ, సరే చెప్తా. ఆ, సరే ఉంటా మరైతే. ఎవర్రా? వైజాగ్ నుంచి సత్య. ఏదో వాడు షాప్ పైన బ్యానర్ కట్టాలంట, వస్తారని అడుగుతున్నాడు. ఎంత ఇస్తాడు? మనిషికి 30 రూపాయలు ఇస్తాడంట. 30? కింద పడ్డావనుకో మెయింటెనెన్స్ కూడా సరిపోదు. నువ్వు వెళ్దాం అనుకుంటున్నావా? ఏంటి వెళ్తావని అడుగుతున్నావా? వాడితో వెళ్ళామనుకో చచ్చి సున్నం అవ్వాల్సిందే. ఈ కాలం పిల్లలు అమ్మ కడుపులోంచి పుట్టేటప్పుడే డబ్బుతోనే పుడుతున్నారు. ఇప్పుడు మనం వెళ్ళామనుకో చిల్లర విషయం అటు ఉంచితే వాళ్ళు చెప్పింది చేస్తూ ఉండిపోవాలంతే. నువ్వు అర్జెంటుగా ముందా ఫోన్ ఆఫ్ చేసేయ్, లేదంటే ఎవడో ఒకటి ఫోన్ చేసి ఇలా షంటుతూనే ఉంటాడు. అయ్యో, ఈ రోడ్ ఏంట్రా ఇంత బిజీగా ఉంది? ఎరిక్సన్ ఇక్కడ చూడు, ఇలాంటివి మనకెందుకు దొరకవురా? ఛే, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను రా. రండి. ఏమైందిరా? చుట్టూ చూడరా. లేదా త్వరగా రండి. రేయ్, వీళ్ళకు దొరికామంటే ఒంట్లో ఒక్క పార్ట్ కూడా మిగలదు. ముందు ఇక్కడ నుంచి వెళ్దాం పదా, బ్యారికేడ్ నేను చూద్దాం. రండి రండి. ఇది ఎక్కడ మాయరా? ఇది ఆపెళ్ళే కదా. రేయ్, పెద్ద ముదుర్లా ఉన్నట్టున్నాడు. షాపింగ్ మాల్కి తీసుకొచ్చాడు. ఇందులో ఇప్పుడు దేన్ని ఫిక్స్ చేద్దాం? నిజంగానా? నీకు ముందే తెలుసా? రేయ్, నేను బండి గురించి అంటున్నా. ఓ, బండి గురించా? చెప్తే వినరా మీరు? అన్నా, ఒక రోజుకి ఎన్ని షోలు అని అడుగుతున్నా. ఎన్ని షోలు వేస్తున్నారా? అవును. వెళ్ళండియా, ఇక్కడ థియేటర్ లేదు, షోలు ఎలాగే ఉన్నాయన్నారే. మీకు ఏమైనా పిచ్చా? ఇక్కడే ఆగండ్రా.
బండి చాలా బాగుంది కదా. బండి కండిషన్ బాగానే ఉన్నట్టుంది, కానీ పికప్పే కొంచెం తక్కువగా ఉంది. మిగతా అంతా ఓకే.